జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము అక్టోబర్ 14వ తేదీ లేఖన భాగము మొదటి దశలోనికీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 11వ వచనము, తన రాజ్యమునకు మహిమనకు మిమ్మల్ని పిలిచెను. హల్లెలూయా. దేవుడు మనల్ని పలు రకాలుగా పిలుస్తాడు. మొట్టమొదటిసారిగా లూకాసు సువార్త 5:32లో, నేను పాపుల్ని పిలవచ్చి తిని వారు మారు మనసు పొందుటకు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను. అవును, ప్రభువు మనల్ని పిలుస్తుంది. పాపములో నుంచి విడుదలిస్తాను, నెమ్మదినిస్తాను, అలాగనే మిమ్మల్ని దైవ రాజ్యానికి వారసులుగా చేస్తాను. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. ఈ లోకంలో ఉన్నప్పటికీ దైవ రాజ్యం చాలా ప్రాముఖ్యం. అందుకే మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 6:33లో మరి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట మనం వెతకాలి. మొదట వెతకాల్సింది కడపటి ఎత్తుకుతున్నాం, కడపటి మొదటి ఎత్తుకుతున్నాం. అందుకే మనకు కావాల్సిన ఆహారమును, వస్త్రములను, మనకు కావాల్సిన నీడ్స్ దొరకటం లేదు. మత్తయి 6:33లో, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికినట్లయితే మీకు ఏది కావాలో, ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో మీ పరలోక తండ్రి మీకు అనుగ్రహించును అని చెప్పాడు. అవును, వాగ్దానం ఉన్నది. మనం ఆయన నీతిని, ఆ రాజ్యాన్ని వెతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన నీడ్స్ ని దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. అయితే బైబిల్లో మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి మనం గమనిస్తే, పరలోక రాజ్యం అనేది ఒక రాజుగారు తన కుమారుడికి వివాహము జరిగించిన తర్వాత విందుకి తన సేవకుల్ని, దాసుల్ని పంపించాడు. వారు వెళ్ళి అనేక మందిని అందరిని రమ్మని పిలిచినప్పుడు, ఆ పట్టణములో, ఆ గ్రామంలో, ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని వారు పిలుస్తున్నప్పుడు వారు ఏం చేశారంటే, నేను వర్తకమునికి వెళ్ళాలి, వ్యాపారం చేసుకోవాలి, బిజినెస్ చేయాలి, మరొకడైతే నేను మరి పొలం పనికి వెళ్తున్నాను, మరొకడైతే మరి నేను ఎద్దులు కొనుక్కున్నాను, ఇంకొక భాగంలో రాయబడింది నేను ఇప్పుడే వివాహం చేసుకొని ఉన్నాను. ఇలాగా పలు రకాల మరి సాకులు లేకపోతే నెపములు చెప్పుతున్నారు. దేవుడి యొద్దకు రావటానికి ఏదో ఒక ఆటంకం, నాకు పని ఉందండి, నీకు ఏదో ఒక ఆటంకం చెప్తూ ఉంటారు. మరి ఆ సమయంలో మరి ఒక్కసారే కదా, ఒకసారి ప్రభువుని నమ్ముకొని బాప్తీసం తీసుకుంటే ఆ నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. రాజుగారు తన యొక్క పట్టణములోనే వాళ్ళు ఉంటున్నారు. రాజుగారి దయ మీద బతుకుతున్న వారు రానందుకు సైన్యాన్ని పంపించి వారిని, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు. అయితే భోజనం సిద్ధముగా ఉన్నది కనుక దాసులకి ఏం చెప్పాడు అంటే, మీరు రాజ్య మార్గమునికి వెళ్ళి అక్కడ కుంటివారిని, అంగహీనులను, మంచివారిని, చెడ్డవారిని కూడా తీసుకురమ్మని. తీసుకొచ్చినప్పుడు వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పెళ్లి వస్త్రం ఇచ్చాడు. అది చూడటానికి వెళ్ళాడు. అందరూ భోంచేస్తున్నారా లేదా, నేను ఇచ్చిన పెళ్లి వస్త్రం తీసుకొని భోంచేస్తున్నారా, ఎలాగున్నారు, వారు ఎలా ఫీల్ అవుతున్నారు అని ఆ యొక్క విందులోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంటది 11-12 వచనముల్లో. అంటే ఆ పెళ్లి వస్త్రం లేని ఒక వ్యక్తి కనపడితే, నువ్వు పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చావు, దొంగతనంగా వచ్చావా, మాట్లాడటం లేదు. అయ్యా నేను తీసుకుంటాను, నేను పొరపాటు చేశాను అని అనట్లా, మౌనంగా ఉంటున్నాడు. ఎందుకు తప్పు చేసావు అంటే, ఏమి చేయాలి, మౌనం అంటే అంగీకారమా? అందుకే 11-12 వచనాల్లో మత్తయి సువార్త 22:11-12, వీని కాళ్ళు కట్టి వెలుపటి చీకటిలోనికి పళ్ళు కొరగటము నిత్యము వేదనకరమైన స్థలంలో పడవేయమన్నారు. అవునండి, దేవుడి దగ్గరకు వచ్చావు, నువ్వు రక్షణ అనే వస్త్రాన్ని పొందుకోవాలి. చాలా మంది దేవుడు నమ్ముకుంటున్నారు కానీ బాప్తిసం పొందటాల. బాప్తిసం తీసుకొని వాడే రక్షించబడతాడు. అవును, ఒక పని చేయటానికి
ఒకటే సరిపోదు. భోజనం తయారు చేయాలంటే ఒకటి రైస్ ఉంటే సరిపోదండి. వాటర్ ఉండాలి, ఫైర్ ఉండాలి, చేసే వ్యక్తి ఉండాలి, పాత్ర ఉండాలి. ఇన్ని చాలా ఉంటాయి. చాలా మంది అంటారు మేము జస్ట్ ఊరికే నమ్మామండి అంటారు. నమ్మితే కార్యాలు జరగవు. బాగా గమనించండి. దానికి తగ్గ పనిని చేసినప్పుడే దేవుడు మనం మరి ఆ కార్యం అవుతది. నమ్మినప్పుడు బాప్తిసం తీసుకోవాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞను తిరస్కరిస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించవద్దు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తుంది ఎందుకో తెలిసిన తన మహిమగల రాజ్యాన్ని నిన్ను వారసునిగా చేయటానికి. ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూసినట్లయితే 4వ వచనం, మనుషుల్ని సంతోష పెట్టవాలని వారం కాక. అవును, మనుషులు ఎప్పుడు సంతోష పెట్టాలంటే వాళ్ళు ఆ కొద్దిసేపే బాగుంటారు. తర్వాత వారు మనల్ని పట్టించుకోరండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భూమి మీద దేవుడికి ఇష్టమైన వాళ్ళకే మరి సమాధానం. లోక 2:14లో అవును, మనుషుల్ని సంతోష పెట్టాలని నువ్వు అనుకోవద్దు. అలా మనుషులు కొరకే మనము ఉన్నామనుకోండి, వాళ్ళు బాప్తిసం తీసుకోరు, మనల్ని తీసుకొనేవారు. అలాగనే మరి హేరోదు బాగా గమనించండి. మరి బాప్తిస్మిచ్చి యోహానుని తన యొక్క మరి తమ్ముడు భార్యను తెచ్చుకొని వివాహం చేసుకున్న దాన్ని బట్టి హేరోదుని చెరసాలు వేశారు. అయితే హేరోదియా ఏం చేసిందంటే తన కూతురు ద్వారా ఆ యొక్క హేరోదు రాజు గారి పుట్టినరోజు సందర్భంగా నాట్యమాడి అనేక మందిని సంతోషపెట్టింది. ఆ సంతోషంలో ఆయన తట్టుకోలేక నేను నీకు సగం రాజ్యమని ఇస్తాను, నువ్వు చక్కగా డ్యాన్స్ చేసావు అంటే అప్పుడు తల్లి దగ్గర పోయి అడిగింది, నేనేం కోరుకోమంటావు అంటే బాప్తిస్మిచ్చు తల కోరుకో. ఎందుకంటే నేను తప్పు చేశాను అంటాడు. తప్పు చేసిన వాళ్ళు తప్పని చెప్పకుండా ఉండాలా? ఈ రోజుల్లో సినిమా ద్వారా ప్రపంచం మొత్తం మాయలో పడేస్తుంది. అంటే దుష్టుడు దాన్ని అనుకోండి ప్రయత్నం చేసి అదొక పెద్ద ఉచ్చులో పడేస్తుంది. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ సీరియల్స్ అని ఏదో ఒక రకంగా యూట్యూబ్లో అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు. అది సాతాన్ యొక్క ఎత్తుగడ. జాగ్రత్త, దాని వెనక సాతానుడు పని చేస్తున్నాడు. ఆ విధంగా బాప్తిస్మిచ్చి యోహాను తలను మనుషులను సంతోష పెడితే దేవుని దుఃఖపరుస్తారు. గుర్తుపెట్టుకో. ఈ రోజు చెప్తున్నాను ఏంటంటే భూమి మీద ఘనంగా ఉన్నది దేవుడి దృష్టిలో అసహ్యమే. జాగ్రత్త, మనుషులు కాదు దేవుని సంతోషపెట్టు. దేవుడు ని సంతోషపెట్టిన వాళ్ళు మరి దీవించబడతారు. చివరిగా ఆజ్ఞ 13వ వచనం, దేవుని వాక్యమును దాన్ని ఇది దేవుడి వాక్యం అనేసి అంటే మనుషులు చెప్పే మాటలు కాదు ఇవి. ఎప్పుడైనా వాక్యం వినేటప్పుడు ఇది దేవుని వాక్యము. అపొస్తలుల 2వ అధ్యాయంలో పేతురు గారు గొప్ప ప్రసంగం చేశాడు. యేసు ప్రభు గురించి తెలియజేశాడు. ఆయన మరి భూమి మీద ఉన్నప్పుడు మానవాళి కోసం చనిపోయిన తిరిగి లేపాడు. సృష్టి మీద కానీ అన్నిటి మీద ఆయన అద్భుతాలు చేసి చూపించాడు. తను తాను దేవుడిగా నిరూపించుకున్నాడు. మీరు ఆయన అక్రమకారుల మధ్య మరి మీరు సిలువేశారు, ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు, మేము సాక్షులము అని చెప్పినప్పుడు అందరూ వాక్యం చేత కూర్చోబడి వాక్యాన్ని అంగీకరించి బాప్తిసం తీసుకున్న వాళ్ళు 3,000 మంది. ఆ 3,000 మంది బాప్తిసం. అంటే ఇది దేవుడు మాటగా తీసుకోవాలి. ఇక్కడ నేను చెప్తున్న మాటలు కూడా ఈ నా మాటలు కాకుండా దేవుడు మాటలుగా తీసుకొని ఈరోజు దేవుడు నాకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, అందుకే పిలిచాడని తెలుసుకొని మరి అలాగనే ఒప్పుకోసం మనుషులు కాదు, నేను దేవుణ్ణి సంతోష పెట్టాలి. చివరిగా ఆజ్ఞ ఏమిటి అంటే వాక్యాన్ని ఎప్పుడు చదివినా అది నా కోసమే అని నువ్వు చదువుకుంటే నువ్వు జీవితం బాగుపడుతుంది. ఈ వాక్యము దేవుడి వాక్యం. అదే మొదటిగా నువ్వు అంగీకరించవలసింది. బైబిల్లో ఉన్న ప్రతి మాట పరిశుద్ధాత్మ చేత రాయబడింది. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ పూర్ణులై ఆ మనుషులు పలుకుతుంటారు, ఆ దేవుడు పలుకుతుంటే మనుషులు రాశారు. బాగా గమనించండి. ఆ కళల ద్వారా, దర్శనాల ద్వారా, స్వరాల ద్వారా ఇది దేవుని యొక్క మాటగా మనం తీసుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ వాక్యమే మనకి నిబంధనిస్తుంది. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ వందనాలు, స్తోత్రాలు. ఈ దినం నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని పిలిచావు నాయన. మేము తండ్రి దేవ మనుషులు సంతోష పెట్టే వాళ్ళంగా కాకుండా నీ కొరకు బ్రతికి నీ మాటను ప్రతి మాటను ఇది దేవుడు మాటగా తీసుకునే కృప మాకు దయచేయమని నీ కృప అనుగ్రహించి బలపరచమని మరి మందులు తెచ్చుకోమని ఇంటున్న బిడ్డల్లో ఈ వాక్యం పని చేయనట్లుగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక నేను
సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమె హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవి